రీసెంట్ వీడియోస్లో నేను ఒక కొత్త ఫ్లోరాన్ తీసుకొచ్చాను. అది మన ట్యాంక్లో యాడ్ చేసిన వితిన్ ఫ్యూ మినిట్స్లో సడన్గా కుప్పకూలిపోయిందనమాట. అసలు అలా ఎందుకు జరిగింది, ఫిష్ ఉందా చచ్చిపోయిందని చాలామంది అడిగారు. సో దానికి వచ్చేసరికి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ వీడియోలో ఇస్తాను. మనం వచ్చేసరికి ఫిష్ని తెచ్చిన తర్వాత టెంపరేచర్ మ్యాచ్ చేసాం. టెంపరేచర్ మ్యాచ్ చేసిన తర్వాత మనం ఒక మిస్టేక్ చేసాం అనమాట. ఆ మిస్టేక్ వచ్చేసరికి వాటర్ అనేది ప్రాపర్గా ఎక్లిమేట్ చేయలేదు. అంటే కవర్లో అది ఫిష్ వచ్చిన వాటర్ అండ్ మన దగ్గర ఉన్న ఎక్వేరియం వాటర్ అనేది మ్యాచ్ చేయాలి. దాన్నే వాటర్ ఎక్లిమేషన్ అంటారు. అది మనం చేయలేదు. సో దాని మూలంగా ఏమైందంటే ఫిష్ని సడన్గా ఎక్వేరియంలో వదిలిన తర్వాత వాటర్ మొత్తం ఒకటేసారి మారిపోవడం మూలంగా సడన్ షాక్ గురైందనమాట. ఇక్కడ మెయిన్ మ్యాటర్స్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఎక్స్పీరియన్స్ ఉండాలి, అలాగే నాలెడ్జ్ ఉండాలన్నమాట. దాన్ని ఎలా సెటిల్ చేయాలనేది నాకు ఎలాగో కొద్ది గొప్ప ఉంది కాబట్టి ప్రాపర్గా దాన్ని సెటిల్ చేస్తాను. 1 వీక్ మన దగ్గర ఫుల్లీ గ్రూమ్ అయిన తర్వాత అయితే కస్టమర్కి అయితే సేల్ చేసాం. ఈ ట్యాంక్ మొత్తం మనమే సెటప్ చేసాం అనమాట. కంప్లీట్లీ మ్యాక్స్ ట్యాంక్ సెటప్, అంటే ఒక హై ఎండ్ ట్యాంక్ సెటప్ అనమాట ఫ్లోరాన్కి. సో దీంట్లో వచ్చేసరికి కెనిస్టర్ ఇంక్లూడ్ ఉంది, అలాగే సోలార్ కలర్ బూస్టర్ లైట్, K1 మీడియా రియాక్టర్, అలాగే 3 ఫీట్ ఎక్వేరియం, మొత్తం ట్యాంక్ సెటప్ ఫర్ ఫ్లోరాన్ అనమాట. పర్ఫెక్ట్ ట్యాంక్ సెటప్. అండ్ ఈ ఫ్లోరాన్కి మన కస్టమర్ పెట్టిన పేరు వచ్చేసరికి కల్కి. సో ఈ ఫిష్ వచ్చేసరికి నేను పర్సనల్గా గ్రూమ్ చేద్దామని తెచ్చుకున్నాను. నా దగ్గర కాకపోయినా కస్టమర్ దగ్గర అయినా కానీ ఇది ఒక వన్ ఆఫ్ ద బీస్ట్ అవ్వాలని అయితే నేను అనుకుంటున్నాను.